అల్లూరు జిల్లా సంబంధించి చింతూరు ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో దాదాపు 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చాలా మందికి కూడా తీవ్ర గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. గాయపడిన వారిని చింతూరు హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. ఇంకా గాయపడిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వైద్యం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్ లో వెళ్తున్న సమయంలో బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మారేడుమిల్లి రుచిపాట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది వరకు కూడా ప్రయాణిస్తున్నారు. వీళ్ళంతా కూడా భద్రాచలం దర్శనం చేసుకొని అన్నవరం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్ లో ఒక్కసారిగా టర్నింగ్ తిప్పే సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది డెడ్ బాడీస్ ని బయటకు తీశారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు ఏమంటే ఆ సంఘటనా స్థలానికి చేరుకొని సత్వరం సహాయక చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం 5 డెడ్ బాడీలను అయితే బయటకు తీయడం జరిగింది. ఇంకా 10 మంది వరకు కూడా డెడ్ బాడీస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బస్సు పూర్తిగా పాడైంది. దాంట్లో ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుడు కూడా చాలా వరకు గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే డెడ్ బాడీస్ మృతదేహాలను కొంత అక్కడ ఉన్నటువంటి చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే గాయపడిన వారికి అయితే వైద్యం అందిస్తున్నారు.